ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చాలా కీలకమైనటువంటిది. గత 18 నెలలుగా ఏదైతే కృషి చేసి పెట్టుబడులు తీసుకొని రావాలని, ఆకర్షించాలని, లేకపోతే నిధులు తెచ్చి ఇక్కడ ఒక అభివృద్ధి మొదలు పెట్టాలని ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నామో అన్నీ కూడా గ్రౌండ్ అయ్యాయి. కేవలం విశాఖపట్నమే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతి ప్రాంతంలో కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అందులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ ఏంటంటే ఒక లాజిస్టిక్స్ హబ్గా ఈస్ట్ కోస్ట్లో తయారు చేయాలని. అది జరగాలనంటే రోడ్వేస్, రైల్వేస్, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి. అందులోనే భాగంగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంగా చేసుకోవాలని ఒక సంకల్పంతో పనిచేసాం. మొన్ననే మీరు టెస్ట్ ఫ్లైట్ కూడా అక్కడ చూశారు. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉత్తరాంధ్ర నుంచి కూడా వచ్చింది. ఆ ఎంకరేజ్మెంట్తో ఇంకా ఫాస్ట్గా చేయాలన్నటువంటి ప్రయత్నం, శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. మే, జూన్ కల్లా పూర్తిగా చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ప్రధానమంత్రి గారి తాలూకా చేతుల మీద ఆ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం ప్రారంభించుకోవాలని. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు ఈ సంవత్సరం మరొక 3 కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించుకోబోతున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, అలాగే కడప ఎయిర్పోర్ట్లో కూడా కొత్త టెర్మినల్. ఈ 3 టెర్మినల్స్ కూడా పూర్తి చేసుకొని రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ వ్యవస్థ, ఎయిర్పోర్ట్ తాలూకా వ్యవస్థ మరింత పటిష్టం చేయబోతున్నామని తెలియజేస్తున్నాం.